అందుకు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, ఆ శివుడే మంత్రం ఇచ్చాడు కదా, ఆ మంత్రాన్ని జపిస్తూ భ్రూమధ్యంలో ధ్యానం చేస్తున్నాడు. శివ సాధన ఎలా చేయాలో కూడా చెప్పుకుంటున్నాం. ఏ విధంగా భగవద్ ఆరాధన చేయాలో కూడా దీనిలో తెలుస్తుంది. ఈశ్వరుని ధ్యానించడానికి యోగ్యమైన స్థానం భ్రూమధ్యం. నిజానికి ఈశ్వరుడు ఎక్కడుంటాడు? భ్రూమధ్యంలోనే ఉంటాడా అండి? ఇందాక చెప్పినట్టు సర్వవ్యాపకుడు మనలో కూడా ఉన్నాడు. అయితే మన శరీరం అంతా చైతన్యం ఉన్నప్పటికీ ఆధారంగా ఉన్నది మాత్రం మన శరీరంలో వెన్నుముక. ఆ వెన్నుముక మధ్యలో ఒక నాడి ఉంటుంది, దాన్ని సుషుమ్నా నాడి అంటారు. ఇది ఎక్కడ మొదలవుతుందంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు మొదలై ఉంటుంది. ఇది ఇంచుమించు మీ అందరికీ తెలిసినదే, లలితాశాస్త్రంలో కూడా చదువుకుంటారు. ఈ సుషుమ్నా నాడిలోనే ఆత్మ అయిన శివుని యొక్క శక్తి ప్రసరిస్తూ ఉంటుందండి. ఒక విధంగా చెప్పాలంటే ఒక విద్యుత్ తీగలో విద్యుత్తులాగా. నేను విద్యుత్ తీగలాగా అనలేదు, తీగలో విద్యుత్తులాగా. తీగ వెన్నుముక మధ్యలో ఉన్న నాడి విద్యుత్తు ఈశ్వర శక్తి. దాన్నే మనం చిదేకరసరూపిణి బిసతంతు తనీయసి అంటున్నాం. ఇక్కడ ప్రతి వారిలో ఉంటుంది, ప్రతి వారిలో. అయితే సాధకుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, సాధకుడు కానివాడు తెలియకుండా బతుకుతాడు, అంతే తేడా. అయితే ఇదంతా కలిపి జ్యోతిర్లింగం. నిన్న చెప్పిన లింగం తత్వం యొక్క కంటిన్యూటీ. ఎక్కడుంది అగ్నిలింగం అంటే మనలోనే ఉంది అగ్నిలింగం. ఈ అగ్నిలింగము ప్రతివారికి మూలాధారం నుంచి సహస్రారం వరకు వెన్నులో ఉండేటటువంటి మహాశక్తి స్వరూపమైనది. అది ఎంత చైతన్యంతో ఉంటుందంటే వివస్వదయుత భాస్వత్ ప్రకాశం అన్నారు ఇక్కడ. అంటే సూర్య చంద్ర అగ్నులకు కూడా మూలమైన తేజస్సు అది. తటిల్లేఖా తన్వీం తపన శశ వైశ్వానరమయీం అని సౌందర్యలహరిలో చదివేది అది.